మోసం చేసి ఆడడానికి నీకు సిగ్గుగా లేదు? వచ్చాడు పెద్ద బ్యాట్ పట్టుకొని. ఇలా మోసం చేసేది నువ్వు ఒక్కడివేనా? నీ టీం మొత్తం మోసం చేస్తుందా? పెద్ద వచ్చాడు. ఇదొక గౌరవ సమస్య. ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. రే జిబెన్ 15వ ఓవర్లో 4వ బాల్ వేయబోతున్నాడు. రాంబో బాస్ బౌలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. రాంబో టీం బౌలర్ ఇప్పుడు బాల్ వేయబోతున్నాడు. అది రాయల్ టీం బ్యాట్స్మెన్ 6 కొడతారా లేక అవుట్ ఇస్తారా ఇప్పుడు ఎదురు చూద్దాం. ఏం తప్పు కొట్టాడు? ప్లేయర్స్ కు ముఖ్యమైన గమనిక, గ్రౌండ్ లో కొట్టుకోకూడదు, గొడవ పడకూడదు. మ్యాచ్ స్టార్ట్ చేయాలి, మీరు కొట్టుకోవద్దు. ఇక్కడ ఎవరు గొడవ పడకండి. ఒరే ఏం మాట్లాడుతున్నాను? వాడు బ్యాట్ తో కావాలనే కొట్టాడు, నువ్వు చూసావు కదా. దెబ్బ తిన్నా కూడా వాళ్ళు ఆ ట్రోఫీని గెలుచుకొని వెళ్తారు. ఎవరి టీమో తెలుసా నీకు? తెలీదు. ఇంకా ఏమైనా మిగులుంటే మేము కొచ్చిలోనే ఉంటాం, అక్కడికి రా చూసుకుందాం. అర్థమైందా? ఒక్కడిని వదిలిపెట్టండి రా, నేనేంటి చూపిస్తా. రేయ్, మనిషి అన్న తర్వాత కాస్త బుద్ధుండాలరా. ఎప్పుడు చూసినా కొట్లాటలు, గొడవలు. మీరు ప్రాక్టీస్ చేయొద్దు, ఏమీ చేయొద్దు. లేదు గురువు గారు, మేమేం గొడవ పడలేదు. రెచ్చగొట్టారు, మేము వెళ్ళి గొడవ పడ్డాం. మేమేం చేయకపోతే మీకే కదా అవమానం. మీ అందరికీ తప్పుడు అభిప్రాయం ఉంది. కరాటే, బాక్సింగ్ అంటే ఎవరిని పెడితే వాళ్ళని కొట్టడానికి లైసెన్స్ అనుకుంటున్నారు. అవసరానికి ఉపయోగపడే ఆత్మరక్షణ కళరా ఇది, తెలుసా మీకు? అదే, దాన్ని ఎప్పుడు వాడగలమో అప్పుడే కదా వాడగలిగేది మాస్టర్. లాగిపెట్టి కొట్టారంటే నెక్స్ట్ వీక్ ఛాంపియన్షిప్ ఉందన్న విషయం ఎవరికైనా గుర్తుందిరా? వెళ్ళి ప్రాక్టీస్ చేయండి రా. నువ్వు ఆగు, వెళ్ళరా. నువ్వెక్కడికి రా? గ్రేట్ ఎస్కేప్. ప్రాక్టీస్ చేయండి రా. ప్రాక్టీస్ నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ప్రాక్టీస్ తర్వాత చేద్దు గాని. ఆ చూపేంట్రా, ఓరా. అదే ఫ్లోలో ప్రాక్టీస్ టైట్ చేయకరా, టైట్ చేయకరా. చెయ్యి లూజ్గా పెట్టుకో. అలాగే చెయ్యి. ఇక్కడ మాస్టర్. నేనే మాస్టర్ని. ఏం కావాలి? మాస్టర్, నా పేరు మినీ. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటో హెల్ప్? నేను కరాటే నేర్చుకోవాలి. అది హెల్ప్ కాదు, నా పని. అలా ఏం కాదు మాస్టర్, ఒకే వారంలో కరాటే నేర్చుకోవాలి. మాక్సిమం 2 weeks లో. స్పెషల్ క్లాస్ కూడా పెట్టండి, నేను వస్తాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను ఒకడిని కొట్టాలి మాస్టర్. అదిరిపోయింది. నేర్పించండి, నేర్పించండి. ఓరా, వెళ్ళి నీళ్ళు తీసుకురా. పెద్ద చెప్పొచ్చావు. చూడమ్మా, కరాటే అంటే ఒక ఆత్మరక్షణ కళ. సరే, ఆ విషయం వదిలే. ఇక్కడ నువ్వు అనుకున్న పని జరగదు. అయ్యో, అలా చెప్పొద్దు మాస్టర్, అది చాలా ముఖ్యం. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను మాత్రం ఆ పని చేయలేను. వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఎవరినో కొట్టాలంట. అలాగే ఫాస్ట్. మాస్టర్, అతన్ని మాత్రం నాతో పంపిస్తారా ప్లీజ్?
నేను చెప్పింది అర్థం కాలేదా? వెళ్ళ. నా దగ్గరికే వస్తుంటారు నా ప్రాణాలు తీయడానికి. తప్పుకోరా తప్పుకో. ఇదెవర్రా ఇక్కడ? లోపల మంచి క్లాస్ అనుకుంటా. హే, నువ్వు నిజంగానే సార్ని అడిగా? నిజంగానే అడిగాను. నన్ను బయటకు వెళ్ళమన్నారు. ఎలాగైనా బయటకు వస్తారుగా, మళ్ళీ అడుగుతాను. అప్పటికి కుదరదని చెప్తే? కుదరదు అని చెప్తే చేతులు పట్టుకుని బ్రతిమలాడుతాను. సింపుల్. నేను పిలిచింది నిన్నే, ఇట్రా. ఈ మనల్ని పిలుస్తున్నాడు. మనల్ని కాదు, నిన్నే. ఆ? ఏంట్రా? ఏంటి నీ సమస్య ఏంటి? చాలాసేపు నుంచి ఇక్కడే తిరుగుతున్నావు. ఏమైందమ్మా? ఏంటి ప్రాబ్లం? అదేంటంటే నాకొక ప్రాబ్లం అండి. ఏంటి విషయం చెప్పు. నేను ఒకడిని కొట్టాలి. ఎవరిని? మీ లవర్నా? లవర్ని కాదండి, నా సార్ని. సారా? ఎందుకు? నీకేమైనా ఇంపోజిషన్ ఇచ్చడా ఏంటి? అదేం లేదు. విషయం ఏంటో చెప్పు, అప్పుడేగా మేమైనా చేయగలం. అది కొంచెం పర్సనల్ అండి. మాకొక సార్ ఉన్నాడు, చిన్ని రాజా. వాడు అందరినీ కొడతాడు. అది మాత్రమే కాదు, అమ్మాయి డ్రెస్ ని పైకెత్తి పనిష్మెంట్ ఇస్తాడు. ఎప్పుడూ అమ్మాయిల్ని ఒకలాగే చూస్తారు. నన్ను మాత్రం కాదండి, నా క్లాస్ అమ్మాయిల్ని అందరినీ అలాగే చూస్తారు. పిచ్చోడా ఏంటి వాడు? నువ్వు కంప్లైంట్ చేయలేదా? ఇంట్లో చెప్పావలేదా? కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాం, ఒక్క యూజ్ లేదు. అందరూ మమ్మల్ని నిందిస్తారు. ఒకవేళ ఇంట్లో చెప్తే చదువుని ఆపేస్తారు. అందుకే మేము ఈ అకాడమీకి వచ్చాం. 2 ఇస్తే గాని వాడు మారడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? కాలేజీలో. ఎక్కువ. రా. మీరు ఇక్కడే ఉండండి. అది సాయంత్రం నువ్వు వచ్చి ఒంటరిగా కలు, అర్థమైందా? అందరు కాసేపు బయటికి వెళ్ళండి. కూర్చోండి రా అందరూ. నువ్వెవర్రా? ఎక్కడికి కదలకండి. రేయ్, కూర్చోమని చెప్తే వెళ్తానండి. నువ్వు కూడా వెళ్ళు. ఎవర్రా నువ్వు? అతన్ని ఎందుకు పంపారు? మీరే వెళ్ళొచ్చుగా. ఇటువంటి విషయాలను డీల్ చేయడానికి ఆడే బెస్ట్. ఏంటి బెస్ట్? నేను చూశానుగా. ఏంటది? ఆ కరాటే వాడు ఇచ్చిన కిక్కి దిమ్మ తిరిగి పట్టాడుగా. ఏంటి సార్, హ్యాపీయా? చూసించారు ఇక్కడ. తర్వాత చెప్పు, కాలేజీలో ఏం జరిగింది? ఆ తర్వాత ఏముంది, మీ కొడుకు అన్ని ఎగిరి తన్నాడు.